హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల పైన మంది నిరుద్యోగులైతే 1 year నుంచి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం 3.0, అలాగే ఈ మధ్యనే వేకెన్సీస్ వచ్చినటువంటి వాలంటీర్ ఉద్యోగాల కోసం కూడా చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారండి. అలాగే అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి చాలామంది యాస్పిరెంట్స్ అయితే సార్ ఇప్పుడు మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చండి, జాబ్ చార్టు తయారైందా, అలాగే వాలంటీర్లు అంటే వాలంటీర్ని మనం తెలుసండి గ్రామ సేవకు వార్డు సేవకు కూడా వారిని పేర్లు మార్చడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎలా రావచ్చండి, జాబ్ చార్ట్లు ఏమన్నా క్రొత్త అంశాలు ఏమైనా చేర్చారా లేకపోతే పాత జాబ్ చార్టే ఉండొచ్చా అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషనే ఎక్స్క్లూజివ్గా ఆ విశ్లేషణే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారైతే త్వరలో జాబ్ చార్టు రిలీజ్ చేస్తామన్నారు. జాబ్ చార్టు రిలీజ్ చేస్తానన్నారు. ఆ జాబ్ చార్ట్లో కానీ చూసినట్టయితే చాలా ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ డిఎస్సి రిలీజ్ చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తొలి సంతకం కూడా దాని మీదే పెట్టడం జరిగింది. ఇక మనం చూసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇంకా హెల్త్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్సు, ఇలా చాలా మిస్లేనియస్ పోస్టులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఒక జాబ్ చార్ట్ ద్వారా ఒక క్రమ పద్ధతిలో వాటిని ఫిల్ చేయడానికైతే ఆర్థిక మంత్రి గారైతే ఒక ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో నిరుద్యోగులకైతే ఒకంత ఆనందము వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తుందా, క్రొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దాంతోపాటుగా మనం చూస్తున్నట్లయితే 15 లక్షల మంది పైగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగార్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మన గ్రామ వార్డు సచివాలయం వైపు అయితే ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే అదే ఊరిలో, అదే మండలంలో, లేకపోతే అదే జిల్లాలో ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క నైబర్స్, రిలేటివ్స్ ఎవరన్నా వారి కళ్ళ ముందే ఉంటాం. ఈజీగా జాబ్ తెచ్చుకోవడం, సింగిల్ ఎగ్జామ్ అవడం, పర్మనెంట్ అవ్వడం, అలాగే ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి పర్మనెంట్ అవ్వడం, పే స్కేల్స్ ఇవన్నీ గమనించినటువంటి మన యొక్క నిరుద్యోగులు యాస్పిరెంట్స్ అయితే ఈ యొక్క 3.0 కోసం కూడా ఆసక్తిగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తారా ఈ నోటిఫికేషను, ఎప్పుడెప్పుడు మనం ఎగ్జామ్ రాసి ఈ ఉద్యోగాలను సాధిద్దామని 1 year నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంకా అవైటింగ్లోనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అని చాలామంది ఇంకా ఎదురు చూస్తున్నారు. దానంతటికి సంబంధించినటువంటి ఈ విశ్లేషణ ఇన్ఫర్మేషనే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక ఇక్కడ కనుక మనం మెయిన్గా చూసినట్లయితే వాలంటీర్ల నోటిఫికేషను ఎప్పుడు అనేది చాలామంది అడిగాడు ప్రశ్న. వాలంటీర్లు అంటే మనం అనుకున్నట్టుగానే గ్రామ సేవకు వార్డు సేవకుగా ఆ పేర్లు అయితే మార్చడం జరిగింది ఈ ప్రభుత్వానికి అనుకూలంగా. ఇక ఈ నోటిఫికేషన్ ఎప్పుడని అడుగుతున్నారు. అలాగే దీని యొక్క అర్హతలు ఏంటి సార్, మొన్నటి వరకు అయితే 10th క్లాస్ ఎస్ఎస్సి దీనికి అర్హతగా తీసుకున్నారు. ఇంకేమన్నా డిగ్రీ చేస్తారా, ఇంటర్మీడియట్ చేస్తారని చాలామంది నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న కూడా ఇదండి. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అయితే క్రొత్త జాబ్ చార్టులో ఇక అక్కడ ఉన్నటువంటి విధులు ఏమన్నా తెలిసినవా, ఇప్పటివరకు మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో కూడా చాలా అంశాలు డిస్కస్ చేసామండి. అవేనా, లేకపోతే ఇంకా ఎన్ని కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించే అవకాశం ఉంది, ఇలా చాలా ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంకా మన యాస్పిరెంట్ చాలామంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయానికి
మన జయదేవ అకాడమీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్గా ఉంది సార్. మన ఇన్స్టిట్యూట్లో బుక్స్ కానీ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని చాలామంది ఫోన్లు చేస్తారండి. కాబట్టి మీకోసం 1 మినిట్లో అయితే ఎలా బుక్స్ని పర్చేజ్ చేయాలి, ఆన్లైన్ క్లాసెస్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక మన యాస్పిరెంట్స్ కోసం అయితే ఆన్లైన్ క్లాసెస్ అన్నిటినీ మీకోసం ఫాస్ట్గా రూపొందించడం జరిగిందండి. ఇక బుక్స్ అవసరం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే బుక్స్ కనుక మీరు ఆర్డర్ చేశారనుకోండి ఒక 3 నుంచి 4 రోజులు పట్టవచ్చు బుక్ పార్సెల్. ఆ వెయిటింగ్ కూడా లేకుండా 50 రూపీస్ మళ్ళీ అదనంగా కట్టాలి మీరు, ఆ యొక్క పోస్టల్ ఛార్జీ అది కూడా లేకుండా ఆన్లైన్లో అన్ని కోర్సులు 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంచామండి. 1 ఇయర్ వ్యాలిడిటీ, దీన్ని సద్వినియోగం చేసుకోండి. 1 సంవత్సరం పాటు అంటే ఆ బుక్లో ఏమున్నావో మీరు ఎగ్జామ్లో సిబిటి మోడల్లో ఎగ్జామ్ రాస్తారండి. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద మీరు ఎగ్జామ్ రాస్తారు. అదే మోడల్లో మన జయదేవ అకాడమీ శ్రమించి మీకోసం అయితే ఈ యొక్క టాప్ 10 మోడల్ పేపర్స్ అలాగే 1000 బిట్స్ అన్నిటికీ గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి అన్ని ఆన్లైన్ క్లాసెస్కి ఈ సిబిటి టెస్ట్లు అయితే ప్రత్యేకంగా 299గా తయారు చేశాం. ఇక మీరు బుక్ కోసం కూడా వెయిట్ చేయొద్దు. ఈరోజే మీరు ఫీజు కట్టారనుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని జయదేవ అకాడమీలోకి వెళ్ళి ఫీజు 299 కనుక కట్టి ఉంటే మీకు చక్కగా ఆ బిట్స్ అన్నీ వచ్చేస్తాయి. 1 ఇయర్ 24 అవర్స్ మీరు చూసుకోవచ్చు. అది ఎలానో మనం చెబుతాం మన యాస్పిరెంట్స్కి. 1 మినిట్లో కంప్లీట్ చేద్దాం. చూడండి జయదేవ అకాడమీ, ఇదిగోండి ఇక్కడ చూడండి. మనం ప్లే స్టోర్కి వెళ్తే సెర్చ్లో జనరల్గా యాప్ని ఎలా డౌన్లోడ్ చేస్తామో అలాగే జయదేవ అకాడమీ ఇదిగోండి ఇన్స్టాల్ చేశారు. ఇక ఓపెన్ అంటే మన యాప్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుందని తెలుసండి. ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ అకాడమీ అని వస్తుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. 90 నా నెంబర్ ఇస్తుంది 19010960647 కనుక నెంబర్ ఇస్తే ఇక్కడ ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక మీకు యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డిస్ప్లే ఎలా ఉందో, ఇవన్నీ మన బుక్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. దీని కింద మీరు చూసినట్టయితే స్టోర్ అని ఉంది, STOR స్టోర్ అనేది. ఆ స్టోర్లో మన కోర్సెస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టోర్ మీద కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మన క్లాసెస్ అన్నీ ఇలా ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. మీకు ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్ మీద కనుక క్లిక్ చేస్తే ఇలా మీకు కనిపిస్తుంది. జనరల్గా గ్రామ వార్డు సచివాలయానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి ఆ క్లాసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ వెటర్నరీ అసిస్టెంట్ కూడా ఉంది. తెలంగాణ వారికి కూడా వెటర్నరీ అసిస్టెంట్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉందండి. అన్ని కోర్సెస్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఉన్నాయండి. ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు నేను సపోజ్ 999 కోర్స్ అనేది క్లిక్ చేయటం అనేది జరిగింది. ఇదిగో వచ్చిందండి. ఇక్కడ చూడండి ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది, SMS. అదే వాట్సాప్ కనుక ఉంటే వాట్సాప్కి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే కానీ మీ ఇష్టం వచ్చిన దాంట్లో మీరు పే చేస్తే ఇమ్మీడియట్గా ఈ క్లాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఏదన్నా టెక్నికల్ అసిస్టెన్స్ కనుక కావాలంటే మన ఇక్కడ ఇంకో నెంబర్ చూడండి 9381148315. మన కంప్యూటర్ ఫ్యాకల్టీకి కనుక ఫోన్ చేస్తే మీకు కావాల్సిన టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇస్తారనమాట. ఓకేనా? ఈ నెంబర్కి మీరు చేయొచ్చండి. ఇది మన క్లాసెస్లో జాయిన్ అయ్యే విధానము. బుక్స్ కనుక కావాలనుకుంటే, ఇంకా మీరు బుక్సే కావాలనుకుంటే ఇక్కడ 299 ఇది ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిన బుక్ అండి. గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే పంచాయతీరాజ్ చట్టము, రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఓల్డ్ న్యూ కూడా మీకు అప్డేట్ చేయబడతాయి. ఇక చూడండి ఇది కేటగిరీ 1 సంబంధించినటువంటి పోస్టులు. ప్రతి వాళ్ళైతే ఈ బుక్ కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే కేటగిరీ 1 రాసేవాళ్ళు ఈ బుక్ ప్లస్ ఈ బుక్ తీసుకుంటున్నారు. 700 పే చేయాలి. 50 రిజిస్టర్ పార్సెల్ బుక్ రిజిస్టర్ పార్సెల్కి పే చేయాలి. ఈ లేట్ లేకుండా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వమంటున్నాం. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కేటగిరీ 2 చూడండి. అలాగే విలేజ్ సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ బుక్స్ ఉంటాయండి. ఇక ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక లాస్ట్ నేను ఇంకా ఎవరన్నా కొత్తగా ఉంటే వారికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ వనడల్. ఇక మనం
మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక మనం డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామ సేవకు వార్డు సేవక్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు, ఎప్పుడు రిలీజ్ అవుతారని ఇప్పటికే చాలామంది ప్రశ్నిస్తారండి. దానికి సంబంధించినటువంటి నిజమైనటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయడం జరిగిందండి. ఖచ్చితంగా అది ఎప్పుడు మనకి రిలీజ్ చేస్తారంటే జాబ్ చార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఈ జాబ్ చార్ట్ మీద చాలామంది నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ గ్రామ వార్డు సచివాలయం అంటే గ్రామ సేవకు వార్డు సేవకు సంబంధించినటువంటి జాబ్ చార్ట్స్ ప్రిపేర్ చేశారండి. 99% అయితే కంప్లీట్ అయింది. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు కూడా మీరు ఈపాటికే వినుండారు. వీరి యొక్క టెన్యూర్, వీళ్ళ యొక్క పీరియడ్ వచ్చేసరికి 3 years చేద్దామనుకోను, అదొక ఆలోచన. 3 years. మరి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటండి, క్వాలిఫికేషన్ అర్హతలు వచ్చేసరికి మనకి గ్రామ స్థాయిలో ఎవరుంటారండి, ఎస్ఎస్సి చదివిన వాళ్ళు 10th లేకపోతే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఇక డిగ్రీ వాళ్ళైతే ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తా ప్రిపేర్ అవుతారు. వీరి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఉన్నటువంటి గ్రామ సేవకు వార్డు సేవకు అయితే ఎక్కువ మంది అప్లై చేయకపోవచ్చు. ఎక్కువ మంది అప్లై చేసేది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగా చదివిన వాళ్ళకైతే ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఈ 3 సంవత్సరాల్లో వారికి ఇష్టమైనటువంటి టెక్నికల్ ఆర్ స్కిల్ క్వాలిఫికేషన్ అంటే ఏదైనా స్కిల్డ్ వర్క్ నేర్పి వారిని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో సెటిల్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బృహత్తరమైనటువంటి ప్రణాళిక అండి. నిజంగా ఇది గనక ఉద్యోగం సాధించారంటే ఈసారి వాలంటీరు ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో దాంట్లో సెటిల్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే 10,000 రూపాయలు అనేది వేతనం అని మనందరికీ తెలుసండి. ఇది ఎప్పటి నుంచో ఆనరబుల్ సీఎం గారే ప్రకటన చేసినటువంటి నేపథ్యం, హామీ ఇచ్చారు. ఈసారి వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతాన్ని పెంచుతాను అన్నారు. మరి 10,000 రూపాయలు జీతాలు పెంచేటప్పుడు వీరికి ఎన్ని కుటుంబాలు కేటాయించాలి? ఇదివరకంటే గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే వాలంటీర్స్ ఏంటంటే పని ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఆ పని చేసుకొని కంప్లీట్ చేసుకొని వాళ్ళు వేరే పనుల మీద నిమగ్నం అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తుంది, నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి వీరిని పర్మనెంట్ అంటే 10 to 5 ఉండేటట్టుగా గ్రామ వార్డు సచివాలయంలో 10 నుంచి 5 గంటల వరకు ఉండే విధంగా వీళ్ళు జాబ్ చార్ట్ని రూపొందిస్తున్నారు. అలాగే 10,000 రూపాయల వేతనం ఇవ్వడం ద్వారా వీరి యొక్క సేవలను గణనీయంగా ఉపయోగించుకునేటటువంటి జాబ్ చార్ట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అందుకని లేట్ అవుతుందండి. వీరి యొక్క సేవలను ఉపయోగించుకోవాలంటే మరి ఎన్ని కుటుంబాలకు ఇవ్వాలి? ఇదివరకు గ్రామ స్థాయిలో వచ్చేసరికి 50 కుటుంబాల వరకు ఇచ్చేవాళ్ళండి. ఇక కొన్ని పెరిగితే 60 కుటుంబాల వరకు వెళ్ళేవాళ్ళు. అదే పట్టణాల్లో వచ్చేసరికి 75 నుంచి 100 లోపు ఉండేవి. కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే వీరి యొక్క హౌస్ హోల్డ్స్ని ఎంతమందిని కేటాయించాలి అని ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా చూస్తారండి. సుమారుగా ఈ సంఖ్య 300 వరకు పోయే అవకాశం అయితే ఉంది. ఒక వాలంటీర్కి 300 ఇళ్ళు అయితే కేటాయించే అవకాశం ఉంది. అంటే 300 కాదండి, ఈ యొక్క 56 నుంచి 100 అవ్వచ్చు. 100 అనుకున్నాం, 100 నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. 150, 200 ఇంకా మ్యాక్సిమం చూస్తే 300 కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే 300 వెళ్ళకపోవచ్చు, అంత దూరంగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ యొక్క సచివాలయానికి అందించాల్సిన అవసరం అయితే ఈ వాలంటీర్స్కి ఉందండి. కాబట్టి ఈ జాబ్ చార్టు ప్రిపేర్ చేసేటువంటి వాటిలో 99% అయితే కన్క్లూడ్ చేయడం అనేది జరిగింది, కంపైల్ చేయడం అనేది జరిగింది. తద్వారా ఈ జాబ్ చార్ట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మంత్లో అంటే ఆగస్టులో కంపల్సరీగా 100% నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధముగా ఉందండి. ఆగస్టులో ఖచ్చితంగా మనం పదే చెప్తున్నామండి. ఆగస్టులో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయంలో గ్రామ సేవకు వార్డు సేవకులు
నోటిఫికేషన్ ఇస్తారు. రాష్ట్రం మొత్తం కనుక చూస్తున్నట్లయితే సుమారుగా వీటి యొక్క వ్యాకెన్సీ వచ్చేసరికి 70-80 నుంచి 1,00,000 వరకు ఈ వ్యాకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉంది. మేజర్గా వీటి క్వాలిఫికేషన్ చూస్తే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్నే బేస్ చేసుకుంటారు. వీరికి నైపుణ్య శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెలలో కనుక చూసినట్టయితే ఈ నెలలో పెన్షన్ కూడా పోయిన నెల జూలైలో చూసినట్టయితే సచివాలయం ద్వారా అలాగే ప్రభుత్వానికి మిగతా డిపార్ట్మెంట్ నుంచి కొంతమందిని తీసుకొని ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అయితే పూర్తిగా సక్సెస్ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈ నెల సంగతి ఏంటి సార్ అంటే ఈ నెల కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సచివాలయం సిబ్బందిని కూడా వినియోగించుకొని ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. అయితే సచివాలయం సిబ్బంది చాలా పనుల్లో నిమగ్నమై అయితే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వారి వర్క్స్ అన్నీ చాలా ఉన్నాయండి. వాళ్ళకి మిడిల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆ పైన ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, మొత్తం ఏ పథకం రూపొందించినప్పటికీ అది మిడిల్ మేనేజ్మెంట్కి అంటే మిడిల్లో ఉన్నటువంటి మండల స్థాయి ఆఫీసర్కి అలాగే డివిజనల్ ఉన్నటువంటి ఆఫీసర్ల నుంచి ఆ మొత్తం వర్క్లోడ్ మొత్తం సచివాలయం మీదే పడుతుందని మనందరికీ తెలుసండి 5 సంవత్సరాల నుంచి. అలాగే ఇప్పుడు కూడా ఇంకా ఆ యొక్క అనేక సర్వేలు అనేవి కూడా రావడం జరిగింది. కాబట్టి సచివాలయ సిబ్బందికి కూడా వర్క్లోడ్ అనేది పెరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించి ఈ యొక్క వాలంటీర్లను కూడా నియమించడానికైతే ఆగస్టులో ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో వాలంటీర్లను వినియోగించకపోవచ్చుగా సార్, రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా చేయకపోవచ్చు సార్ అంటున్నారు. అయితే ఒక పెన్షనే కాదండి, చాలా వర్క్స్ అనేవి సచివాలయంలో ఉన్నవి. వాటిలో పాల్గొన్నప్పటికీ ఈ యొక్క వాలంటీర్లకి ఎక్కువ పనే ఉంటుందండి. ఇక నుంచి ఎక్కువ పని ఉండే అవకాశం. అలాగే మన కూటమి ప్రభుత్వం వచ్చేసరికి ఉత్సాహంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెరపైకి తీసుకొస్తుంది. అలాగే గ్రామ పంచాయతీల్లో కనుక చూసినట్లయితే మన మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక స్కీమ్స్ అయితే ప్రారంభిస్తున్నారు. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే గార్బేజ్ టు గోల్డ్ అని పోయినసారి కూడా చెప్పానంటే పారిశుద్ధ్య నిర్వహణే వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రామ స్థాయిలైనా పట్టణ స్థాయిలో. కాబట్టి వీరి సేవలు కూడా అటు ఉపయోగించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ ఆ పనులనేవి నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. అక్కడ పనులనేవి అవ్వకుండానే ఉంటాయి. ఎందుకంటే పెద్ద పని అండి. గ్రామ స్థాయిలో ఏ పని మొదలు పెట్టినా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ మాన్యువల్ పవర్ కనుక యాడ్ అయ్యే కొద్దిగా ఆ పని తగ్గుతూ ఉండిద్ది అన్నమాట. కాబట్టి వీరిని కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే ఈసారి గ్రామ వార్డు సచివాలయంలో జాబు గనక వాలంటీర్కి పొందారంటే వారు నిజంగా అదృష్టవంతులేనండి. 10,000 వేతనంతో ఈ 3 సంవత్సరాలు వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రభుత్వ అంటే ఇప్పుడు మన గ్రామాల్లో కనుక చూసినట్లయితే గ్రామ పంచాయతీలో అన్ని పోస్టులు ఖాళీయేనండి. ఏదైతే రిటైర్ అయ్యారో అవన్నీ ఖాళీలుగా ఆగిపోయినాయి. ఒక పంచాయతీ సెక్రటరీ మాత్రమే మిగిలి ఉన్నారు. వారు అన్ని పనులను నిర్వహించవలసి ఉంది. కాబట్టి వారికి సహాయకారులుగా వీరు నియమించినట్లయితే గ్రామ స్థాయిలో చేసేటటువంటి అన్ని పనులకు సక్రమంగా వేగంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వీరి యొక్క జాబ్ షాట్ని నిర్మించే అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఈసారి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో గ్రామ సేవకు వార్డు సేవకు ఉద్యోగాలు పొందుతారో నిజంగా అదృష్టవంతులండి. వారు ఈ 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అదే గ్రామ పంచాయతీల్లోనో లేకపోతే మిగతా మంచి ఉద్యోగాలు పొందే అవకాశం అయితే చాలా మెండుగా ఉన్నవి గమనించండి. కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చేసరికి మరి గ్రామ వార్డు సచివాలయం 3.0 సంగతి ఏంటి సార్, ఆ పోస్టుల్ని ఫిల్ చేస్తారా లేదని అడుగుతున్నారండి. ముందైతే ఖచ్చితంగా ఆగస్టులో 100% గ్రామ వార్డు సచివాలయం గ్రామ సేవకు వార్డు సేవకు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సమీక్ష నిర్వహించుకొని ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం 3.0ను కూడా ఖచ్చితంగా భర్తీ చేస్తారు. ఎందుకంటే 90% పోస్టులు అనేవి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఇంకొక 10% వ్యాకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ కూడా ఫిల్ చేస్తే ఇంకా ఇంపాక్ట్గా ప్రభావవంతంగా
గ్రామ వార్డు సచివాలయం పనిచేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 10% అయితే ఏమీ ఫిల్ చేయకుండా ఉండరు. తద్వారా ఏంటంటే వీగన్గా ఫిల్ చేయకపోతే దాని యొక్క పని వేగం అనేది తగ్గుతుంది. సపోజ్ సచివాలయంలో చూసామనుకోండి, ఓ డిజిటల్ అసిస్టెంట్ కానీ లేకపోతే ఆ సచివాలయం మొత్తం పని ఆగిపోతుంది. మరి అక్కడున్న డిజిటల్ అసిస్టెంట్ని ఇంకొక గ్రామానికి డెప్యుటేషన్ వేసి అక్కడ లేకపోతే రెండు పక్కలు చూసుకోవాలంటే అక్కడ పని అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది, ఆటంకాలన్నీ ఏర్పడతాయి. అలాంటి ఖాళీలు అనేవి చాలా ఉన్నాయండి. వాటిని కూడా సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అయితే తగిన నిర్ణయం తీసుకొని త్వరలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ కూడా వేయటానికైతే సన్నద్ధమవుతుంది. తద్వారా చాలామంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చినట్టు ఉంటుందన్నమాట. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేస్తుంది. ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం వల్ల ఇంకా మంచి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే కాలమంతా నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అవకాశం ఉంది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అయితే ఈజీగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మరి ప్రిపరేషన్ అవ్వాలంటే కనీసం 15 లక్షల మంది నుంచి పోటీ పడాలండి. ఈసారి రికమెండేషన్లు అనేవి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన హానరబుల్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ట్రాన్స్పరెన్సీకే, పారదర్శకతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పోయినసారి రికమెండేషన్లు అన్నారు కదా సార్ అంటే అప్పుడు 5,000 విధి విధానాలు తెలీదు. జాబ్ చార్ట్ కూడా అంతకంటే ఎవరికీ తెలియదు. ఎక్కువగా జాయిన్ అయిన తర్వాత ఎక్కువ మంది తెలిసింది. ఇప్పటికైతే దాని యొక్క జాబ్ చార్ట్ నిర్మించుకుంటున్నారు, చాలా పకడ్బందీగా నిర్మిస్తున్నారు. కాబట్టి ఎవరైతే మంచి జ్ఞానం కలిగి ఉంటారో నాలెడ్జబుల్ పర్సన్నే ఈ యొక్క పోస్టులకి ఎన్నిక చేసే అవకాశం అయితే మెండుగా కనపడుతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన జ్ఞానాన్ని మీకు ఉండాలి. అలాగే పంచాయతీరాజ్ సిస్టమ్ సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. వీటన్నిటినీ చదవాలంటే ఈ బుక్స్ మీకు దొరకవు, దానికి సంబంధించిన రెఫరెన్స్ మీకు దొరకదు. కాబట్టి మన జయదేవ్ అకాడమీ ఏంటంటే వాటికి సంబంధించిన 100% సమాచారం అయితే బుక్స్ ద్వారా మీకు మేము అందిస్తూ ఉన్నాము. చాలామంది యాస్పిరెంట్స్ కొనుక్కుంటున్నారండి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి ఉపయోగపడతాయండి సార్ అని అడుగుతున్నారు. గ్రూప్ 1 దాకా ఉపయోగపడతాయండి. 73, 74 ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి, మీకు తెలుసండి. గ్రామ పంచాయతీలు, నగరపాలికలకు సంబంధించినటువంటి ఆ సమాచారమే ఇక్కడ ఇంకా మీరు లోతుగా చదువుతారు. అలాగే గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి సమాచారం కూడా చదువుతారు. ఇంకా స్కీమ్స్ కూడా మీకు అందుబాటులో మేము తీసుకొస్తాం, అప్డేట్ కూడా చేస్తామండి. కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ద్వారా మంచి జాబ్ను పొందొచ్చు. మరి ఈ యొక్క గ్రామ సేవకు, వార్డు సేవకు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ అని అడుగుతున్నారు. పోయినసారి అయితే ఇంటర్వ్యూస్ పెట్టారు, మరి ఈసారి అయితే 10,000 కదా, ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంది. అప్లై చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, ఒక చిన్న ఎగ్జామ్ అయినా పెట్టాల్సిందే. అంటే పెడతారని నేను అన్నాను. మరి ఫిల్టర్ చేయాలంటే ఎలాంటి, ఒక మండలంలో 10,000 మంది పైన అప్లై చేశారనుకోండి, వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు పెట్టలేం కదా, ఒక చిన్న ఎగ్జామ్ అయినా పెట్టాలి. ఆ ఎగ్జామ్ మీరు పాస్ అవ్వాలి. మరి ఆ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే గ్రామ సచివాలయానికి సంబంధించి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. అది క్వాలిఫై అయితే మీరు ఇంటర్వ్యూస్లో ఏదో రకంగా ఆన్సర్స్ చెప్పి మీరు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి రిటర్న్ టెస్ట్లోనూ లేకపోతే ఆ ఇంటర్వ్యూలోనైనా మీకు ఈ బుక్స్ అయితే చాలా ఉపయోగపడతాయి అనేది చెప్పాలనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే మన బుక్స్ తీసుకున్నారు. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ చెప్తానండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వారైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో వచ్చేసరికి ఇవన్నీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏ క్లాస్ అయినా ఉన్నాయి. మీరు బుక్ ఇంటికి రావాలి అని వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇమీడియట్గా ఈ బుక్స్ని మీరు యాప్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ క్లాస్ కనుక మీరు తీసుకుంటే మీకు 24 అవర్స్ చదువుకోవచ్చు. 24 అవర్స్ అండి, 24 అవర్స్ చదువుకోవచ్చు. 1 ఇయర్ ఉంటుంది, 1 ఇయర్ వ్యాలిడిటీ, 1 సంవత్సరం వ్యాలిడిటీ. అంటే 3 నెలల 6 నెలల సార్ అంటారు. 1 ఇయర్ ఇస్తున్నామండి. 1 ఇయర్ 299 రూపాయలకి 1 ఇయర్ 24 అవర్స్. మీరు ఎన్నిసార్లు అయినా సిబిటి మోడల్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ టైంలో ఆ మినిట్లోనే కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక
మీకు హ్యాపీ అనమాట. బుక్స్ లేట్ అయింది సార్, రాలేదు సార్, లేకపోతే కొంచెం లేట్ అయిపోయింది సార్ అనే అవకాశం అయితే ఉండదు. ఆన్లైన్లో చక్కగా CBTలో ఒక బిట్ తర్వాత ఒక బిట్ తర్వాత ఒకటి మీకు ఆన్సర్ కూడా అక్కడ రాంగ్ కనుక చేస్తే చూపిస్తుంది. అట్లా 150 మార్కులు చేసిన తర్వాత మీకు కీతో సహా వస్తుంది అనమాట. చక్కగా ఎక్సలెంట్గా మన ఫ్యాకల్టీ రూపొందించారండి. ఇవన్నీ ఆన్లైన్ కోర్సెస్, ఈ బుక్స్ అన్నీ ఆన్లైన్ క్లాసెస్లో సేమ్ అనమాట. ఇప్పుడు 299 ఉంది, ఈ 1000 బిట్స్ మన ఆన్లైన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు 299తో పాటు 50 రూపాయలు పే చేయాలి. ఇది అవసరంలా 50 రూపాయలేక మళ్ళీ 4-5 రోజులు దూరం అయితే వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్ పీరియడ్ కూడా అవసరంలా, ఇమ్మీడియట్గా 299లోనే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇవన్నీ ఈ బుక్స్ అన్నీ ఆన్లైన్ క్లాసెస్లో మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే మీకు డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ సిలబస్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నవి. కొత్త వాళ్ళు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఉంది 999. ఇవన్నీ 1 year వ్యాలిడిటీ, అన్నీ 1 year వ్యాలిడిటీ. డిజిటల్ అసిస్టెంట్ కూడా అంతే 5000, ఇప్పుడైతే 1999. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1999, మామూలుగా అయితే 5000 అండి. ఇక్కడ చూడండి విలేజ్ సర్వేర్ 5000, ఇప్పుడైతే 1999. ఇవన్నీ మనకి ఏమైతే పార్ట్ ఏ పార్ట్ బి ప్లస్ 1000 బిట్స్ 150 మార్కులకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు క్లాసెస్ అండి. అలాగే ఏపీ జూనియర్ లైన్మెన్ ఇవి కూడా మీకు అందుబాటులో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. బుక్స్ కావాలంటే బుక్స్ తీసుకోవచ్చు, అదే బుక్స్ మీకు ఆన్లైన్లో కూడా మీరు తీసేసుకోవచ్చు అండి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.